25వ డివిజన్ అధ్యక్షులు మాచెల గోపీనాథ్ ఆధ్వర్యంలో కొత్త వంతెన సెంటర్ వద్ద టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరై పలువురు టీడీపీ నాయకులను సన్మానించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఈ జెండా తెలుగువారిని అభివృద్ధి పథాన నడిపించిందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిందని గుర్తు చేశారు. భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా మన తెలుగుదేశం పార్టీ జెండా అని ఆయన తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. గత 43 సంవత్సరాలుగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఏ బ్రహ్మముహూర్తంలో ఈ పార్టీని స్థాపించారో నిరంతరం కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షంగా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ దళిత మైనారిటీ వర్గాలకి నిత్యం సేవ చేస్తూ ఉంది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు బీసీ వర్గాల కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు చేయటం వల్ల బీసీ వర్గాలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వల్ల మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా సమాజంలో గౌరవం పెరిగింది. అట్లాగే పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించడం వల్ల ఇవాళ పేదవాళ్ళందరూ కూడా పక్కా ఇళ్లలో ఉండటం అనేది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వల్లే అది మొదలైంది. పింఛన్ వ్యవస్థని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు 30 రూపాయలు ఇచ్చి మొట్టమొదటి దేశంలోనే పింఛన్ వ్యవస్థను స్థాపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి గౌరవాన్ని పెంచింది, తెలుగు జాతికి గుర్తింపు తెచ్చింది, ఆత్మ గౌరవాన్ని పెంచింది. ఇలాగా